థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. హలో వంశీ గారు. హలో మేడం. సో చాలా మందికి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే మీ దగ్గర స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకున్నారో స్పీడ్ రీడింగ్ గురించి కావచ్చు, లేదంటే రైటింగ్ గురించి కావచ్చు, సో ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? ఎస్ మేడం, మన క్లాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్లో కండక్ట్ చేస్తున్నాం మేడం. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనది December 15th నుంచి ఉంటుంది మేడం. దీంట్లో మనం ఏమేమి నేర్పిస్తామంటే మెమరీ స్కిల్స్ నేర్పిస్తాం, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం అనమాట. సో ఇంకెవరికైనా ఈ రెండు స్కిల్స్తో పాటు మాకు హ్యాండ్ రైటింగ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ స్కిల్ కూడా నేర్పిస్తాం అనమాట. సో ఎవరైతే ఆన్లైన్ రావాలనుకున్నా ఆఫ్లైన్ రావాలనుకున్నా కంప్లీట్గా మనం ఈ స్కిల్స్లో రెండు కోర్సెస్ కూడా కలిపి, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కూడా చదవడం ఇంపార్టెంట్, ఈజీగా చదివి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్, దాంతోపాటు ఇన్ టైంలో సిలబస్ని కంప్లీట్ చేయడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి అందుకని నేను ఈ రెండు కోర్సెస్ని కూడా ఈ ఎగ్జామ్ టైంలో ప్రతి ఒక్క స్టూడెంట్కి రీచ్ అయితే వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ లేకుండా చదువుకుంటారనే ఇంటెన్షన్ తోటి మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్ రెండు కోర్సెస్ని కలిపి 7 డేస్కు ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. అది December 15th నుంచి ఉంటుంది మేడం. సో ఆసక్తి కలిగిన ఎవరైనా రావచ్చు. దెన్ నేను ఒక ప్రామిస్ ఇస్తున్నాను ఏంటంటే, మీరు మా పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయని పేరెంట్స్ చాలామంది టెన్షన్ పడుతుంటారు, పిల్లలు కూడా టెన్షన్స్ పడుతుంటారు. ఇంకా కొంతమంది అయితే స్పెషల్ ట్యూషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. నేను ప్రామిస్ చేస్తున్నా, మీరు ఒకసారి ఈ కోర్స్కి అటెండ్ అయ్యి ఈ కోర్స్ గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఏ ట్యూషన్స్కి మీ పిల్లల్ని పంపించాల్సిన అవసరం లేదు, మీ పిల్లల్ని చదవమని ఫోర్స్ చేయాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, ట్యూషన్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. మీ సెల్ఫ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ని తెలుసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్స్ గుర్తుపట్టి మీ లెర్నింగ్ స్టైల్ని, అదే లెర్నింగ్ స్టైల్ ఏంటో నేను చూపిస్తాను, అదే స్టైల్లో మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఇచ్చే ఈ కంప్లీట్ స్టడీ బ్లూ ప్రింట్ అనమాట. సూపర్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఈ స్కిల్స్ నేర్చుకుంటే, మీరు ఇన్ని రోజులు స్టడీస్ హార్డ్గా ఫీల్ అయిన మీ అందరికీ కూడా స్టడీస్ అంటే ఇదొక స్మార్ట్ వే అనేలాగా నా కోర్సు డిజైన్ చేయబడింది. కాబట్టి డోంట్ మిస్ December 15. సూపర్ అండి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించే సరిపోతుందండి. ఎస్ మేడం. గ్రేట్ అండి. మరి ఇంతకు ముందు క్లాస్లో చెప్పేటప్పుడు ట్యూషన్కి పంపిస్తూ ఉంటారు అని మీరు అనడం జరిగింది. కరెక్ట్. అండ్ అది కూడా చాలా మంది పేరెంట్స్ ఇంట్లో ఒక్కడు చదవట్లేరు, అండ్ అట్లీస్ట్ ట్యూషన్ కన్నా పోతే నలుగురు ఉంటారు, వాళ్ళతో పాటు చదువుతారు అని చెప్తూ ఉంటారు. అంటే సింగిల్గా చదివితే బెనిఫిట్స్ ఉంటాయా, లేదంటే గ్రూప్గా మనం చదివితే బెనిఫిట్స్ ఉంటాయంటారా? ఏది బెటర్ అంటారు ఈ రెండిట్లో? ఎస్ మేడం, రెండు బెటరే, కాకపోతే టైమ్ ఇస్ అ మ్యాటర్. ఇప్పుడు ట్యూషన్కి వెళ్తే చాలా మంది ఉంటారు అనేది కరెక్టే, కానీ ట్యూషన్కి వెళ్తే తనలాంటి వ్యక్తులే చాలా మంది ఉంటారా? అందరూ కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో ట్యూషన్స్ చేస్తే సెపరేట్ క్లాస్కి ఒక ట్యూషన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి 10th ఇంటర్ వరకు కూడా అందరూ ఒకటి రూమ్లో కూర్చొని ఉంటారు. కాబట్టి నేనేమంటున్నాను అంటే, ఫస్ట్ గ్రూప్లో చదవాలా లేకుంటే సింగిల్గా చదవాలనే విషయానికి వస్తే చాలా క్లారిటీగా చెప్తున్నాను, మీరు కూడా ఇంప్లిమెంట్ ఇదే స్ట్రాటజీస్లో చేయండి. ఫస్ట్ గ్రూప్ స్టడీస్ ఎప్పుడు అవసరం అంటే, అకాడమిక్స్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ లేనప్పుడు, ఒక సబ్జెక్ట్ పట్ల మనం నాలెడ్జ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే గ్రూప్ స్టడీస్ వర్కౌట్ అవుతుంది. అయితే ఈ గ్రూప్లో ఎవరున్నారనేది చాలా మ్యాటర్. ఫస్ట్ అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. లైక్ మైండెడ్ పీపుల్ అంటే నీకు ఇష్టమైన స్వీట్ నీ ఫ్రెండ్ తినడం కాదు, నీకు స్టడీస్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో సేమ్ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ ఉన్నారా లేరా ఒకసారి చెక్ చేసుకోండి. అది కనీసం ఆ గ్రూప్లో 3 ఉన్నారా, 4 ఉన్నారా, కనీసం 2 ఉన్నా సరే. కానీ అనవసరమైన ఎక్కువ అంటే చీట్ చాట్ ముచ్చట్లు పెట్టేవాళ్ళు, అంటే కొంతమంది ఉంటారు. ఆ గ్రూప్ స్టడీస్ అని చెప్పినా కొంతమంది టైం వేస్ట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమందికి ఫుడ్ అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి సీరియల్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా కొంతమందికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, చదవాల్సిన ఆ టైం టేబుల్ సెట్ చేసుకున్నా కూడా వీళ్ళు ఏదో ఒక చిన్న కారణం చేత ఒక స్టోరీలోకి ఎంటర్ అయితే ఆ స్టోరీ మొత్తం క్లైమాక్స్ వచ్చే వరకు చూస్తే సమయం మొత్తం పోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు మీ గ్రూప్లో లేకుండా చూసుకోండి. పేరెంట్స్ కొంతవరకు దృష్టి పెట్టండి. అంటే మీరు గర్ల్స్ బాయ్స్ వాట్ ఎవర్ మీరు ఎవరైనా ఉండండి, కానీ లైక్ మైండెడ్ పీపుల్తో మాత్రమే ఉండండి. ఇలా టైం పాస్ ఫ్రెండ్స్తో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా టైం పోతుంది. మీరు చదవాలనుకున్న ఆ గ్రూప్ స్టడీస్లో చాలా బెనిఫిట్ ఉంటుంది నిజానికి చెప్పాలంటే. ఒకవేళ ఇలాంటి టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ లేకపోతే, ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. అయితే గ్రూప్గా ఒక 3-4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం గ్రూప్ స్టడీస్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నలుగురు కూడా సబ్జెక్ట్లో టాపిక్స్ అన్నీ డివైడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే సబ్జెక్ట్ వైజ్గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఇలా డివైడ్ చేసుకొని 1 గంట చదివి ఆ తర్వాత మిగతా ఫ్రెండ్స్కి అందరికీ కూడా నేర్పించినట్లయితే
తక్కువ సమయంలోనే నలుగురు కూడా బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్ని డివైడ్ చేసుకున్నారు అనుకుందాం. ఒకరు తెలుగు, ఒకరు ఇంగ్లీష్, ఒకరు మ్యాథ్స్, ఒకరు సైన్స్, ఒకరు సోషల్. ఇలా ఒక 5 మెంబర్స్ సబ్జెక్ట్ని డివైడ్ చేసుకొని ఒక గంట ఎవరు డిస్టర్బ్ చేసుకోకుండా చదవాలి. దెన్ తర్వాత ఒకరు అంటే కంప్లీట్గా వాళ్ళు ఆ 1 అవర్లో ఏదైతే చదివారో ఆ చదివిన దాన్ని మిగతా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ ఏం చేయాలంటే, ఒక నలుగురున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నా సరే మీరు టాపిక్స్ ఒక గోల్ సెట్ చేసుకోండి. అంటే ఒక టాపికా లేకుంటే ఒక సబ్జెక్టా, మీరు గోల్ సెట్ చేసుకున్న తర్వాత 1 అవర్లో ఫస్ట్ రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత ఎవరికి వాళ్ళే సొంతంగా జస్ట్ ఆ బుక్ క్లోజ్ చేసి ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు రీకాల్ చేసుకునే ప్రయత్నంలో ఏమంటే, ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ మనకు అనిపిస్తున్నాయో, ఏదైతే ఇప్పుడు మీరు కంప్లీట్గా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు రీడ్ చేసిన తర్వాత రీకాల్ ఎలా చేసుకోవాలంటే, నేను బుక్ లేకుండా మిగతా నలుగురు కూడా నేను చెప్పేది అర్థం అవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మీరు రీకాల్ చేసుకోండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఒకవేళ నేను ఇది చెప్పేది ఎవరైనా డౌట్ అడిగితే కూడా నేను ఆ డౌట్ని క్లారిఫై చేసేలాగా నేను ప్రిపేర్ అవ్వాలనే కాన్సెప్ట్ మీ లోపల వస్తుంది. ఫస్ట్ మీరు రీడ్ చేయండి, తర్వాత రీకాల్ చేసుకోండి. ఆ రీకాల్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ రీడ్ చేయండి, మళ్ళీ రీకాల్ చేయండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరే 2 సార్లు చేసినప్పుడు ఆ సబ్జెక్టు పట్ల ఫస్ట్ మీకు క్లారిటీ వస్తుంది. దెన్ మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి అనేది మీ ఇంటెన్షన్ ఉంది కాబట్టి ఇంకా ఆ విషయం పట్ల మీరు ఇంకా క్లారిటీ తెచ్చుకుంటారు. దెన్ నెక్స్ట్ మీరు రీడ్ చేశారు, రీకాల్ చేశారు, అందులో కరెక్షన్స్ ఉంటే మళ్ళీ రీడ్ చేశాడు, మళ్ళీ రీకాల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. మీరు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్లో తక్కువ సమయంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతా అనుకుంటారు. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను లెర్నింగ్ స్ట్రాటజీస్ చెప్తాను. అంటే ఒకటి విజువల్ లెర్నర్స్, ఆడిటర్ లెర్నర్స్, కైనెస్థెటిక్ లెర్నర్స్, రీడ్ అండ్ రైట్ లెర్నర్స్, ఇలా 4 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా విజువల్ లెర్నర్ అయినా, ఆడిటర్ లెర్నర్స్ అయినా ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు ఈ గ్రూప్ డిస్కషన్ వల్ల. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు, వింటుంటారు కాబట్టి. దెన్ కైనెస్థెటిక్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ గ్రూప్ డిస్కషన్ మీరు ఒకవేళ ఈ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే పని చేయాలి. రీడ్ రీకాల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఒక క్లారిటీ వస్తుంది. ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళు పట్టు సాధిస్తారు. దెన్ ఇందులో ఒక చిన్న మిస్టేక్ చేయకూడదు. ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మ్యాథ్స్లో ఎక్స్పర్టు, ఒకరు ఇంగ్లీష్లో ఎక్స్పర్టు, ఒకరు సైన్స్లో ఎక్స్పర్ట్, ఇలా ఉంటారు. మళ్ళీ అంటే కంప్లీట్గా మీకున్న సబ్జెక్ట్లో మీకు ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేసే ఫ్రెండ్ ఉన్నారా లేడా అనేది మీరు ఫస్ట్ ఆ గ్రూప్లో ఉన్నప్పుడే చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అలాంటి వ్యక్తిని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు అన్ని సబ్జెక్టులు ఇంత అద్భుతంగా చదివినా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో ఏదైనా డౌట్స్ వస్తే క్లారిటీ ఇచ్చేవాళ్ళు లేరనుకోండి, ఆ గ్రూప్ డిస్కషన్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ని అందరినీ కూడా కలిపి మీరు ఒకవేళ డిస్కషన్ చేసినట్లయితే గ్రూప్ డిస్కషన్ అనేది తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ టైంలో గ్రూప్ డిస్కషన్ అనేది చదివే విషయాల పట్ల ఉండకూడదు. జస్ట్ చదివిన కాన్సెప్ట్ని రివిజన్ చేసే కాన్సెప్ట్లో డిస్కషన్ పెట్టుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే ఇంకా బెటర్ వేలో మీ సెల్ఫ్గా మీరు డిస్కషన్ పెట్టుకున్న ఎగ్జామ్ టైంలో వర్కౌట్ అవుతుంది. కానీ ఎగ్జామ్ టైంలో డిస్కషన్ పెట్టి టైం వేస్ట్ చేసుకుంటూ ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇంకా ఎగ్జామ్కి టైం ఉంది అని తెలిసినప్పుడే ఈ డిస్కషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లైక్ మైండెడ్ పీపుల్తో ఉండండి. టైంని సేవ్ చేసే ఫ్రెండ్స్ని వెతికి పట్టుకొని మరి అలాంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసి నేర్చుకోండి. చాలా బెనిఫిట్ ఉంటుంది. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.